ఓకే సార్. నిన్న అనగా 12/10/2025 సాయంత్రం 7:30కు మాకు వచ్చే సమాచారం వరకు కలర్స్ షోరూంలో మున్వర్ అనే అతను ఓనర్ ఉన్నాడు. అతను అతని ఫ్రెండ్ అయినటువంటి మీరాయుద్దీన్ ఎక్స్ మన వర్క్ బోర్డ్ చైర్మన్, డిస్ట్రిక్ట్ వర్క్ బోర్డ్ చైర్మన్, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు కలిసి వీళ్ళు 2020 సంవత్సరంలో ఒక ల్యాండ్ కొన్నారు. ఆ ల్యాండ్ ఏదో డిస్ప్యూట్లో ఉంది. ఒక 250 ఎకరాలు వేరే ఆక్యుపై చేయడం జరిగింది. 50 ఎకరాల వీళ్ళ చేతిలో ఉంది. అది అమ్ముడు పోలేక ఆ డబ్బుల గురించి అందరూ ఈక్వల్ షేర్ పెట్టేసి అతను మునాఫర్కి డబ్బులు ఇచ్చాడు. 70 లక్షలు దాకా ఇవ్వాలని. ఆ డబ్బులు ఆడడానికి పోయి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసి వెళ్తూనే వీళ్ళ బంధువులు, వీళ్ళ తెలిసిన వాళ్ళు, కొంచెం ప్రొయాక్టివ్ ఉన్న వాళ్ళందరూ 10-11 మంది తీసుకుపోయారు. వీళ్ళు పోయేసి వెళ్ళడం అతనితో మాట్లాడారు. ఇద్దరి మధ్య మాట పరంగానే అతన్ని అక్కడ ఉన్న కుర్చీలతో వీళ్ళు తీసుకుపోయి రాడుతో కొట్టడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ సమాచారంగా మేము పోయేసి మొత్తం డిస్పర్స్ చేసేసి ఫర్దర్ అఫెన్స్ జరగకుండా చేసాం. సెక్యూర్ చేసుకున్న వ్యక్తిని హాస్పిటల్ పంపించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వరకు డైరెక్ట్ విట్నెస్ బట్టి, సీసీ ఫుటేజ్ని బట్టి ముద్దాయిని ఎస్టాబ్లిష్ చేసాం. సోఫార్ 7 అరెస్ట్ చేశాము. ఈ మీరాయుద్దీన్ని, షేక్ అల్తాఫ్ని, అదేవిధంగా అఫ్సర్, ఆరిఫ్ మరియు రబ్బానీ, వీళ్ళే మసూద్, వీళ్ళు ఎవరైతే 6 ఉన్నారో మెయిన్గా లోపలికి వెళ్ళి కొట్టడం జరిగింది. వీళ్ళందరూ అరెస్ట్ చేశాం. వీళ్ళతో పాటు మన 1 టౌన్ షీట్ రౌడీ షీటర్ అన్న అబ్దుల్ మస్తాన్ కూడా వీళ్ళిద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్ రౌడీ షీటర్ అయ్యండి అన్నెసరిగా ఇన్వాల్వ్ అయ్యి ఫోన్లో నేను ప్యాసిఫై చేస్తున్నా అంటూ ఇద్దరి మధ్య గడబా పెట్టేదానికి అవకాశం పెద్దదైంది కనుక వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ బట్టి అతను కూడా అరెస్ట్ చేయడమైంది. నేను ముందే చెబుతున్నా, ఎవరైనా రౌడీ షీటర్లు కానీ మీకు సంబంధించి లేకుండా అన్నెసరిగా ల్యాండ్ డిస్ప్యూట్లు, ఈ సివిల్ డిస్ప్యూట్స్ సెటిల్ చేస్తామని వాడు ఎంత తోడున్నా కానీ, ఏ పార్టీలో అయినా కానీ ఇన్వాల్వ్ అయితే మనకి వదిలేదే లేదు. ఇప్పుడు జైలుకి వెళ్ళారు. దానివల్ల చిన్న వాటి కోసం మెహర్బానీకి పోతే మనకి కటకటాల పాలవుతారు. పదే చెబుతున్నాం, చాలా రోజులు చెబుతున్నాం. ఇది 1 టౌన్లో నేను వచ్చి 14 నెలలు అయింది. ఈ కల్చర్ లేదు. ఫస్ట్ టైం ఇది. నిన్న అనవసరంగా చేతులు తీసుకున్నారు. ఏదైనా చేతులు తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ ఈ కేసే. అందరు జైలుకి వెళ్తారు. త్వరలో ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంకా ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటామని తెలియపరుస్తాం. రిమైనింగ్ అక్యూజ్డ్ 6 ఉన్నారు. వాళ్ళు బయట ఆ టైంలో అఫెన్స్ అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం తెలియపరుస్తాం. మొత్తం ఎంతమంది పాల్గొన్నారు సార్? మొత్తం ఇంకా 6 మెంబర్స్ అరెస్ట్ చేయాలండి సార్. మొత్తం ఎంతమంది? ఇంకా 6 మెంబర్స్ అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళంతా అక్కడ ఉన్నారు. అంటే వీళ్ళతో పాటు వెళ్ళారు కనుక అఫెన్స్లో వెళ్ళినా కూడా మాకేం సంబంధం లేదు, మేము కొట్టలా అన్నా కూడా ఒక అఫెన్స్ జరిగిందని తెలిసి నాలెడ్జ్ ఉండి వాళ్ళతో పోవడం నేరం కనుక వాళ్ళు కూడా ముద్దారు. అందరి మీద 307 ఐపీసీ అంటే 109 బిఎన్ఎస్ ఐటమ్ మర్డర్. నో అవుట్ ఆఫ్ డేంజర్, ఈ టు ప్యానిక్ ఇంజరీ. వాళ్ళు అంత ఆ కర్రలు కానీ సరిగ్గా తగిలితే డెఫినెట్ చనిపోతారు కనుక అటెంప్ట్ మర్డర్ తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఇద్దరి మీద దాడి జరిగిందని చెప్తుంది సార్. ఇద్దరు వాళ్ళ మేనర్లు కూడా అడ్డుపోతే అతను కూడా కొట్టారు చేతులతో. అంటే ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని మీరు ఫర్దర్గా ఎలాంటి చర్యలు డెఫినెట్గా విత్ ఇన్ 24 అవర్స్లో ఎటువంటి యాక్షన్ తీసుకున్నాం అందరికి అర్థమైంది. పదే అక్కడ ఎట్లా జరిగిందో అందరు చూశారు. ఇక్కడ కూడా పెన్ను పెట్టి రిమాండ్ చేస్తున్నాము. కనుక ఎవరన్నా కానీ మీకేమైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ ఉంది, కన్సల్ట్ ఒకవేళ సివిల్ డిస్ప్యూట్స్ ఉంటే కన్సల్ట్ కోర్టుని అప్రోచ్ అయ్యి ప్రాపర్ లీగల్గా వెళ్ళాల్సిందే. చట్టాన్ని చేతులు తీసుకుంటే మనకి దాని కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి. ఇక మీద ఇంకా స్వేరీగా ఉంటాయి కూడా తెలియవచ్చు. దీంట్లో ప్రధాన ముద్ద ఇది సార్ మీరాయుద్దీన్ ఎక్స్ వర్క్ బోర్డ్ చైర్మన్. అతనిదే ప్రాపర్టీ అతనికి ఇవ్వాలి. ఇతనే కాకుండా ఇంకో పార్ట్నర్ షాకీర్ బాబా ఉన్నాడు, అతను కూడా ముద్దాయి. ఈ అబ్దుల్ మస్తాన్ అతను ప్రొవైడ్ చేసి క్రిమినల్ కాన్స్పిరసీతో వీళ్ళని పంపారు.